రైతు బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్, దూద్ కా దూద్ పానీ కా పానీ తేలిపోయింది. మనిషి మనోడే కానీ మనసు మనది కాదని స్పష్టమైపోయింది. బనకచెర్లపై చంద్రబాబు ఎత్తుగడ, నమ్మబలికి తెలంగాణను బలించిన రేవంత్ రెడ్డి మోసం, మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం ఢిల్లీ నడి వీధుల్లో నగ్నంగా బట్టబయలైంది. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్య వర్తిత్వంతో అధికారికమో అనధికారికమో తెలియని ఒక సమావేశం జరిగింది. నదీ జలాలు, వివాదాలు, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన అనేక రాజ్యాంగబద్ధ సంస్థలున్నా అవేవి ఇందులో పాల్గొనలేదు. కృష్ణా గోదావరి జలాల వివాదాల పరిష్కారం కోసం కేవలం 5 అంటే 5 రోజుల్లో ఒక కమిటీని వేయాలని ఇందులో నిర్ణయించారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అధికారికమో అనధికారికమో తెలియదు. అపెక్స్ కౌన్సిల్ అంటే అదొక అధికారికంగా ఉంటది. దాంట్లో మినిట్స్ ఉంటాయి, అన్ని రకాల వివరాలు ఉంటాయి. ఏ అంశాల మీద మాట్లాడారు, ఏ అంశాల మీద ఒక అవగాహన తెచ్చుకున్నారనే అంశాలన్నీ అపెక్స్ కౌన్సిల్లో పొందుపరుస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అది కేంద్ర మంత్రి పాటిల్. అప్పుడు షెకావత్ ఉండే, అన్ని అంశాలు ఆయనకు తెలిసి ఉండే. కానీ ఇప్పుడు పాటిల్ ఉన్నారు, ఆయనకు ఎక్కువ అవగాహన లేదు. ఇందులో ముగ్గురిట్లలో అవగాహన ఉన్నది ఓన్లీ చంద్రబాబు నాయుడికి. ఏ నీళ్ళని ఎటు నుంచి దోసుకపోవచ్చు, ఏ నీళ్ళని ఎట్లా ఆగం చేయొచ్చు, తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా ఆగం చేయొచ్చు అనేది అవగాహన ఉన్నది ఒక చంద్రబాబు నాయుడుకు తప్ప వీళ్ళిద్దరికి అవగాహన లేదు. రేవంత్ రెడ్డి సార్కి అయితే ఏ బేసిన్ ఎందులో ఉన్నది, బనకచెర్ల ఏ బేసిన్లోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడిన, బనకచెర్ల ఏ ప్రాంతంలోకి వస్తుందన్న మాట్లాడిన ఘనత మన రేవంత్ రెడ్డి సార్ ఒక్కళ్ళదే. ఇవాళ రేపు చిన్నపిల్లగాలను కూర్చోబెట్టి గంట సేపు పాఠం తీసుకుంటే ఏంది, ఏం కథ, నీళ్ళేంది, నిధులేంది, నియామకాలేంది అని చెప్పేసి ఒక క్లారిటీగా పూసగుచ్చినట్టు చెప్పకపోయినా మీద మెయిన్ పాయింట్లు చెప్పే అవగాహన కల్పించవచ్చు. కానీ మన ముఖ్యమంత్రి గారికి మాత్రం ఆయనతో అవగాహన లేనట్లు కనబడతా ఉన్నది. అసలు నీళ్ళ మీద, మన తెలంగాణ రాష్ట్ర నీళ్ళ మీద కుట్ర చేస్తున్నట్టే కనబడతా ఉన్నది. ఇక్కడ క్లియర్ కట్గా తేలిపోయింది. పాలేవో నీళ్ళేవో, నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనకే ఇట్లాంటి చేసిన తప్పును తెలుసుకునే స్థితిలో ఆ పాట ఉంటుంది. కానీ చేసిన తప్పుడు తెలుసుకోనుడు కాదు, ఇంకా సమర్థించుకునే కథ ఉంటుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏం చెప్పిండ్రు, ఆనాడు బనకచెర్ల అంశం మీద చర్చించడానికి ఇష్టం లేదు, నిందలు, నీలాప నిందలు, ఏమంటారు, ఆరోపణలు నా మీద వేసుకోవడం ఇష్టం లేదు, ఇట్లా జనాలు ఇట్లనే అనుకుంటారు కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు మీద అంశం తీయను, బనకచెర్ల అంశము చర్చించనంటేనే నేను ఢిల్లీ టూర్కి వస్తా, మీటింగ్ వస్తా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి వరకు నిర్ణయం చేంజ్ చేసుకొని చలో ఢిల్లీ ప్రయాణం కట్టి ఇవాళ చర్చ పెట్టలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రాంత ప్రజలను నమ్మవలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇట్లా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఇట్లా చెప్పిండో లేదో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు బరాబర్ బనకచెర్ల మీదనే చర్చ జరిగింది అని చెప్పేసి కుండ బద్దలు కొట్టిండ్రు. రాష్ట్ర రైతాంగం నోళ్ళు ఎల్లబెట్టిండ్రు. రైట్, ఇప్పుడు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బనకచెర్ల మీద చర్చ జరిగింది, బనకచెర్ల మీద ముందడుగు పోతున్నామని ఒక అంశాన్ని క్లియర్ కట్గా చెప్పేసిండ్రు కాబట్టి మరి ఎందుకు ఇలా రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పనిచేస్తామని మొత్తుకునేటోళ్ళు, మాది ప్రజాపాలన, మాది పేదల పాలన, మాది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి మొత్తుకునేటోళ్ళు ఇలా రైతులను ఎండబెట్టి, సాగునీటిని ఎండబెట్టి ఆ తాగునీటి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నా వీళ్ళందరూ ఇలా ఏం మాట్లాడుతురోలా, మాది ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాపాలననా లేకపోతే ప్రజలను ముంచే పాలననా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టే పాలననా?